ఏడబ్ల్యూఎస్లో కాస్ట్ మేనేజ్మెంట్ ఆప్టిమైజేషన్. వాట్ ఆర్ ద వేస్ టు ఆప్టిమైజ్ ద కాస్ట్? తక్కువతో అయిపోవాలండి, ఓవరాల్గా తక్కువ ఖర్చుతో అయిపోవాలి. వాట్ ఆర్ ద టెక్నిక్స్? యూ యూజ్ టూల్స్, ఓకే, యూ యూజ్ ఆఫర్స్, యూ యూజ్ డిస్కౌంట్స్, you may use implement auto scaling, right instance, you utilize the right instance policies, saving plans, like that. Okay, number 1, 43 question. What is AWS Cost Explorer? AWS Cost Explorer is a tool. It is a tool, and AWS Cost Explorer is a tool that help you visualize, analyze, manage your AWS cost and uses patterns. Visualize, analyze, manage your AWS cost. AWS Cost Explorer is a tool. Adoti. Number 44 question. What is the AWS Trusted Advisor? AWS Trusted Advisor. Cost optimization, security and fault tolerance అంటున్నాడు. చూద్దాం. AWS Trusted Advisor provides real-time guidance to help you provision resources following AWS best practices, including cost optimization, security, fault tolerance. 45 question. What are the reserved instances? Reserved instance అంటే reserved అంటే రిజర్వేషన్, లైక్లీ రిజర్వేషన్. చూద్దాం. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ప్రొవైడ్ ఏ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ ఓవర్ ఆన్ డిమాండ్ ప్రైసింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ కమిటింగ్ టు ఏ 1 or 3 year టర్మ్. అంటే రిజర్వేషన్ ముందుగానే బుక్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా 1 to 3 years మనం కమిట్ అయిపోతాం. బిఫోర్ యూటిలైజింగ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అగ్రిమెంట్స్లో మనకి 1 to 3 year కమిట్ అయిపోతాం. అందులో ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ అని అన్నాడు. రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ప్రొవైడ్ ఏ సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ ఓవర్ ఆన్ డిమాండ్ ప్రైసింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ కమిటింగ్ టు ఏ 1 or 3 year టర్మ్. ఒకేసారి బల్క్ 3 years తీసేసుకున్నాం అనుకోండి, డిస్కౌంట్ ఉంటుంది డెఫినెట్గా. 46. వాట్ ఈస్ ద ఏడబ్ల్యూఎస్ సేవింగ్స్ ప్లాన్? సేవింగ్స్ ప్లాన్ చూద్దాం. ఏడబ్ల్యూఎస్ సేవింగ్స్ ప్లాన్, సేవింగ్స్ కదండి, సేవింగ్స్. ద ఏడబ్ల్యూఎస్ సేవింగ్స్ ప్లాన్ ఆఫర్స్ ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ మోడల్స్ టు రెడ్యూస్ కాస్ట్. అసలు సేవింగ్ అకౌంట్ అంటారు కదా, అలాగే రెడ్యూస్ కాస్ట్. ఎనీహో సేవింగ్ ప్లాన్ దేనికోసం అండి? రెడ్యూస్ కాస్ట్, తక్కువ ఖర్చుతో అయిపోవాలండి, అంతే, వెరీ సింపుల్. ద ఏడబ్ల్యూఎస్ సేవింగ్ ప్లాన్ ఆఫర్స్ ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ మోడల్ టు రెడ్యూస్ కాస్ట్ ఫర్ కంప్యూట్ సర్వీసెస్ బై కమిటింగ్ టు ఏ కన్సిస్టెంట్ యూజెస్ అమౌంట్ ఓవర్ ఏ టర్మ్. 47 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్? అంటే వాడు ఒక 12 months ఎంతో ఫ్రీగా ఇస్తాడండి, బెస్టే కదా, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. చూద్దాం. ద ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ప్రొవైడ్స్ ఫ్రీ యాక్సెస్ టు ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ని ఫ్రీగా ఇస్తాడు 12 months ఫర్ న్యూ కస్టమర్స్. ఫర్ 12 months న్యూ కస్టమర్స్కి కొన్ని సర్వీసెస్ని 12 months అంటే 1 year ఫ్రీగా ఇస్తాడు. అవి యూటిలైజ్ చేసుకుంటే కాస్ట్ తగ్గుతుంది. ద ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ ప్రొవైడ్స్ ఫ్రీ యాక్సెస్ టు ఏ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఫర్ న్యూ కస్టమర్స్ ఫర్ 12 months. అలాగే 48 క్వశ్చన్. హౌ కెన్ యూ ఆప్టిమైజ్ యువర్ ఏడబ్ల్యూఎస్ కాస్ట్? వాట్ ఆర్ ద వేస్? చూజ్ రైట్ ఇన్స్టాన్స్. రైట్ ఇన్స్టాన్సెస్ చాలా ఉంటాయి, అందులో రైట్ ఇన్స్టాన్స్, అందులో చాలా తక్కువ ఖర్చుకు వచ్చే ఉంటాయి. మనం రియల్ టైంలోకి వెళ్తే ఏదైతే తక్కువ ఖర్చుకు వస్తుందో అది ఆ ఇన్స్టాన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ లో కాస్ట్ ఉంటాయి. అది యూజ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ఆర్ సేవింగ్ ప్లాన్స్. సేవింగ్ ప్లాన్స్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అంటే మాన్యువల్ ఇంటరాక్షన్ నాట్ రిక్వైర్డ్. ఆటోమేటిక్గా ఇన్స్టాన్సెస్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ డిక్రీజ్ అవుతాయి. ఇఫ్ డిమాండ్ హై, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటికల్లీ increased. If low requests from users, number of instances automatically decrease. So implement auto scaling అన్నాడు. Optimize storage use and set up life cycle policies for data. Optimize storage అంటే S3, for example S3 is the best one. Optimize storage and use set up life cycle policies.
పాలసీస్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా ఫర్ డేటా, అవన్నీ యూటిలైజ్ చేసుకొని ఎనీహో యూ అప్లై ఆల్ స్ట్రాటజీస్, ఆల్ టెక్నిక్స్, ఆల్ టూల్స్, ఆల్ వేస్, డిక్రీజ్ ద కాస్ట్. తక్కువ కాస్ట్తో అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.